ఆపరేషన్ కగార్ను ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఫోకస్ పెట్టారంటే ఇప్పుడు అవుననే అనిపిస్తుంది. ముఖ్యంగా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న ఎల్కతృప్తి సభలో కగార్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపారంటూ కోరడం, మరోవైపు ఇటు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అటు కేసీఆర్ ఇద్దరు కూడా నక్సలైట్లకు మద్దతుగా శాంతి చర్చలు జరపాలంటూ ఇటు కోరుతున్న నేపథ్యంలో ఒక బీజేపీ మినహా ఇప్పుడు ఈ రెండు పార్టీలు తెలంగాణ వైపు నుంచి శాంతి చర్చలకు ప్రక్రియ ప్రారంభించే అంశాన్ని కూడా లేవనెత్తున్నాయి. దీంతో ఏం జరగబోతుంది, కగార్ ఆపరేషన్ సంబంధించి ప్రస్తుతం బీజేపీ అంటే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో ఆపరేషన్ కొనసాగిస్తున్న వేళ ఇప్పుడు దీనిపై ఈ ఇరు పార్టీలు కూడా ఆపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు రేవంత్ కేసీఆర్ కూడా డిమాండ్ చేయడంతో ఇటు మానవ హక్కుల నేతలు కూడా పిలుపునివ్వడంతో ప్రస్తుతం ఈ అంశంపై ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించామని రేవంత్ చెప్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ ఇతర వామపక్ష పార్టీలన్నీ మావోయిస్టులపై కాల్పులు విరమించి శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నాయి. కొద్ది నెలలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల నిర్మూలనకు దిగింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఎరుపెక్కాయి. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో విస్తరించిన కర్రగుట్టలో భద్రతా బలగాలు అయితే పూర్తిగా మావోయిస్టులను ఏరివేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఈ వాతావరణాన్ని నిలువరించాలంటూ అటు వామపక్షవాదులు కోరుకుంటున్నారు. వారితో శాంతి చర్చ జరపాలంటూ పాలక పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, సిపిఐ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపేసి తప్ప ప్రశాంత వాతావరణం నెలకొనే పరిస్థితి లేదని వాళ్ళు అంటున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, సిపిఐ వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ అయితే చేస్తున్నాయి. ఇక బీజేపీ మినహా అన్ని పార్టీలు ఈ అంశంలో సుముఖంగానే ఉన్నాయి. జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. నక్సలిజం తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రత అంశంగా పరిగణించదంటూ ముఖ్యమంత్రి వారితో చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కూడా మాజీ సీఎం కేసీఆర్ మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల తక్షణమే ఎన్కౌంటర్లు ఆపాలంటూ అటు సిపిఐ శాసనసభ పక్ష నేత కూనమనేని సాంబశివరావు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఇటు మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలంటూ శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఇక కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలంటూ వారు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తుండడంతో మరి కేంద్రంపై ఒత్తిడి తెంచే దిశగా ప్రయత్నిస్తారా, ఏం జరగబోతున్న మాత్రం ఆసక్తిగా మారుతోంది. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఉందంటూ గుర్తు చేస్తున్నారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మంత్రులతో చర్చించో నిర్ణయాన్ని తెలియజేస్తామని శాంతి చర్చల కమిటీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అయితే చేపడుతోంది. దీంతో తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కేంద్ర చర్యలను ఖండిస్తున్నారు. మరోవైపు మావోయిస్టులతో చర్చలకు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష చర్యలు తీసుకుంటుందంటూ పౌర హక్కుల సంఘాల నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ రంగంలోకి దిగడంతో కగార్కు బ్రేక్ పడుతుందా, కేంద్ర ప్రభుత్వంపై కగార్ను ఆపేంత ఒత్తిడి తెస్తారా, వీళ్లకు అంత సీన్ ఉందా అనే అంశం కూడా వినిపిస్తుంది. అయితే శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమంటూ ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ కగార్ను నిలిపేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామైతే ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అటు కేసీఆర్ ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ కగార్ నిలిపేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమని పౌర హక్కుల సంఘం నేతలైతే నమ్ముతున్నారు. సో ఆ రకంగా ఇక ఇటు కేసీఆర్ వరంగల్ సభలో అటు వారికి అనుకూలంగా ఇచ్చిన పిలుపు, మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇది శాంతి చర్చల కోణంలోనే చూస్తామంటూ చెప్తున్న మాటలతో ఒక్కసారిగా ఇటు మావోయిస్టుల వైపు నుంచి కూడా సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. అటు మావోయిస్టులు కూడా ఈ ఇద్దరి వైఖరి పట్ల కూడా
కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. సో ఆ రకంగా పౌర హక్కుల నేతల ద్వారా ఈ విషయం వెల్లడవుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రకటనలతో పౌర హక్కుల సంఘ నేతలైతే ఇక ఈ ఇద్దరి ప్రకటనలతో ప్రస్తుతం చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేయాలంటూ కోరుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి ఈ అంశంపైనే చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.